కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలోకి అధికారంలోకి రాగానే బీఆర్ఎస్ నాయకులని జైలుకు పంపిస్తామని ఎన్నికల కంటే 15 రోజుల ముందు రాహుల్ గాంధీ గారిని తీసుకొని మేడిగడ్డను ఆల్రెడీ ఒకసారి సందర్శించి వచ్చారు కదా, మళ్ళీ నిన్న మీరు మేడిగడ్డకు పోయి రాష్ట్ర శాసనసభ్యులందరినీ తీసుకొని పోయి మీరు చేసినటువంటి షో వెనకాల ఉన్నటువంటి మర్మం ఏంది? ఏదో బొక్కబడ్డదని బొక్క చూపెడుతారు. బొక్కబడ్డదనేది ఎన్నికల కంటే ముందు మీరు చూసిర్రు, మేము చూసినాం, అందరు చూసిర్రు, ప్రపంచం అంతా చూసింది, మీడియా చూపెట్టింది. ఆ బొక్క వెనకాల ఎవరు ఉన్నారు? ఆ బొక్క పడడానికి కారణమైన కాంట్రాక్టర్లు ఎవరు? వాళ్ళ మీద ఏం చర్య తీసుకుంటారు అనే దానికోసం ఒక యాక్షన్ తీసుకోకుండా నిన్న మీరు మీ మంత్రులు ఒక కొత్త నాటకాన్ని మొదలుపెట్టారు. ఏంటంట, బీఆర్ఎస్ బీజేపీ పొత్తు అయ్యేందుకు ఓ నాటకం చేస్తున్నాయని పొన్నం ప్రభాకర్ అనే మంత్రి మాట్లాడుతాడు. మేడిగడ్డకి రంధ్రం పడ్డది, మేడిగడ్డ కుంగిపోయింది, మేడిగడ్డకు బొక్క పడితే ఎఫ్ఐఆర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేసి తప్పు చేసిన కాంట్రాక్టర్ని బ్లాక్ లిస్ట్లో పెట్టి డబ్బులు రికవరీ ఎట్లా చేస్తామనేటువంటి అంశం గురించి మాట్లాడకుండా ఆయననేమో కాలిరిగిందని కట్టబట్టుకొని నల్గొండ కోత అంటాడు. కాలిరిగిన ఆయన కట్టబట్టుకొని ఎందుకు చెప్తున్నా అంటే, ఈడ చంద్రశేఖరరావు చెప్పిండు, ఆడ జగన్మోహన్ రెడ్డి గారి చిన్న ఆయన శిల్క పలుకులు పలికిండు. హైదరాబాద్ ఇంకో 2 ఏళ్ళు మాకు ఉమ్మడి రాజధానికి ఉండాలని వాళ్ళు శిల్క పలుకులు పలుకుతారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయి 4 సంవత్సరాల 9 నెలలు అయింది. 4 సంవత్సరాల 9 నెలల జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఎన్నడన్నా ఉమ్మడి రాజధాని హైదరాబాద్కి వచ్చి ఒక ఆఫీసులో మీరు మీటింగ్ పెట్టిర్రా? సెక్రటరియట్లో మీకు సగం బంగ్లాలు ఉండే, అవి ఊళ్ళ కొడుతుంటే వద్దని ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినరా? 4 సంవత్సరాల 9 నెలలు గుర్తుకు రాలే హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అని. ఇవాళ వైవి సుబ్బారెడ్డి గారని నిన్ననే రాజ్యసభకు నామినేట్ కాగానే జగన్మోహన్ రెడ్డి గారి పలుకులు చిలుక పలుకులు చెప్తున్నారు. హైదరాబాద్ ఇంకో 2 సంవత్సరాలు మాకు రాజధాని కావాలి. ఇక్కడ కేసీఆర్ అదే కోరుకుంటుండు, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అదే పలుకుతున్నారు. ఇద్దరూ కలిసి మళ్ళీ తెలంగాణ ఆంధ్ర అనేటువంటి సెంటిమెంట్ని రెచ్చగొట్టి 2018 ఎన్నికలలో ఎట్లనైతే స్వార్థపూరితంగా రెండోసారి కేసీఆర్ అధికారంలోకి వచ్చిండో మళ్ళీ అట్లా రావడానికి అని చెప్పి వాళ్ళు చేస్తున్నటువంటి కుట్ర. బీఆర్ఎస్ పార్టీ చరిత్ర ముగిసిపోయింది, బీఆర్ఎస్ అధ్యాయం ముగిసిపోయింది. టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చి తెలంగాణ అనే పదంతో పేగుబంధం తెచ్చుకొని ఎప్పుడైతే మీరు భారత రాష్ట్ర సమితిగా మారినరో అప్పుడే తెలంగాణ ప్రజలు మీకు సిఆర్ఎస్ ఇచ్చారు. కంపల్సరీ రిటైర్మెంట్ స్కీమ్ కింద బీఆర్ఎస్ ఇస్తుంది గవర్నమెంట్, కానీ ప్రజలు టీఆర్ఎస్కి సిఆర్ఎస్ ఇచ్చారు. టీఆర్ఎస్ వద్దు, బీఆర్ఎస్ వద్దు, మీకు సిఆర్ఎస్ ఇస్తాం, అందరు ఎమ్మెల్యేలకి మంచిగా ఫామ్ హౌస్లు అయినాయి కాబట్టి నాయన పోయి వ్యవసాయం చేసుకోండి అని చెప్పి టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా వాళ్ళు చేస్తే ప్రజలు బీఆర్ఎస్కి సిఆర్ఎస్ ఇచ్చి పంపారు. ఇది ఫ్యాక్ట్.